హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం తిన్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు లంచ్ ఏం పెద్ద స్పెషల్ కాదండి, చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునే ఫుడ్డే. కానీ సమ్టైమ్స్ ఇలాంటి సింపుల్గా హోమ్ మేడ్ ఫుడ్డే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా. మన లంచ్లో క్యూకుంబర్, క్యారెట్ సలాడ్, తోటకూర ఫ్రై, పొటాటో కర్రీ, చికెన్ కర్రీ అండ్ కొంచెం రైస్ ఉన్నాయి. ఫస్ట్ క్యూకుంబర్ అండ్ క్యారెట్ సలాడ్ రెడీ చేసుకున్నాం. క్యూకుంబర్, క్యారెట్ ఫ్రెష్గా కట్ చేసుకొని సింపుల్గా సలాడ్ లాగా పెట్టుకున్నా. అసలు లంచ్లో ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ కర్రీస్ కొంచెం స్పైసీగా ఉన్నప్పుడు మధ్యలో క్యూకుంబర్, క్యారెట్ తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తోటకూర ఫ్రై. నేను తోటకూర ఫ్రైతో స్టార్ట్ చేశాను. కొంచెం రైస్ తీసుకొని దాని మీద తోటకూర ఫ్రై వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తిన్నా. అసలు తోటకూర ఫ్రై రైస్తో చాలా బాగుంది. సింపుల్గా చేసినా సరే ఆ ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది. కొంచెం స్పైసీగా, కొంచెం ఫ్రై లాగా క్రిస్పీగా ఉంది. యాక్చువల్లీ తోటకూర అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, బట్ ఇలా ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ బైట్ తినగానే చాలా బాగుంది అనిపించింది. ఇంకా కొంచెం రైస్తో మిక్స్ చేసుకొని తిన్నా. అసలు రైస్తో ఆ కాంబినేషన్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది నాకైతే మాత్రం. సో ఓకే, తోటకూర ఫ్రై కంప్లీట్ చేశాను. నెక్స్ట్ పొటాటో కర్రీకి వెళ్దాం. పొటాటో కర్రీ అంటే సింపుల్ కర్రీ అయినా నాకు చాలా ఇష్టం. కొంచెం రైస్ తీసుకొని పొటాటో కర్రీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. పొటాటో పీసెస్ సాఫ్ట్గా ఉన్నాయి, మసాలా కూడా బాగా పట్టింది. రైస్తో కలిపి తింటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ తోటకూర ఫ్రైతో కంపేర్ చేస్తే పొటాటో కర్రీ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో లంచ్ రెండు సైడ్ డిషెస్ ఉంటే ఒక్క ఫ్లేవర్ బోర్ కొట్టిన ఇంకో ఫ్లేవర్తో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పొటాటో కర్రీలో గ్రేవీ కొంచెం రైస్తో మిక్స్ చేసి అయితే చాలా బాగుంది. ఇలా కొంచెం కొంచెంగా అన్నీ తినేస్తూ ఉంటే ప్లేట్ కూడా ఎంప్టీ అయిపోతుంది తెలియకుండానే. అండ్ ఫైనల్లీ చికెన్ కర్రీ టేస్ట్ చేస్తానండి. యాక్చువల్లీ ఆ చికెన్ కర్రీని లాస్ట్లో తింటే లంచ్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయినట్టు అనిపించింది నాకు. కొంచెం రైస్ తీసుకొని చికెన్ కర్రీ గ్రేవీ వేసుకొని తింటే. ఇప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది, గ్రేవీ కూడా రైస్తో బాగా మిక్స్ అయింది. అసలు చికెన్ కర్రీ రైస్తో తింటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది కదా. ఒక బైట్ తిన్న వెంటనే ఇంకా కొంచెం తీసుకుందాం అనిపించింది. చికెన్ కర్రీ లాస్ట్లో తినడం వల్ల లంచ్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వచ్చింది. మధ్యలో క్యూకుంబర్, క్యారెట్ నేను తినలేదు. కొంతమంది అలా తింటారు, స్పైసీగా ఉంటుంది కాబట్టి. బట్ నాకు అంతేం అనిపించలేదు కాబట్టి నేను స్పైస్ తింటాను. అండ్ ఈరోజు రైస్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ కొంచెం రైస్ తీసుకొని సైడ్ డిషెస్ అన్నీ లిటిల్గా ఎంజాయ్ చేశాను. నాకు పర్సనల్లీ ఇలాంటి సింపుల్ హోమ్ మేడ్ లంచ్ అంటే చాలా ఇష్టం. మనం ఎవ్రీడే చేసుకునే ఫుడ్డే అయినా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని నీట్గా ప్లేట్లో సర్వ్ చేసుకొని పీస్ఫుల్గా కూర్చుని తింటే సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది కదా. అవుట్ సైడ్ ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా ఇంట్లో చేసుకునే ఫుడ్తో వచ్చే కంఫర్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు లంచ్ ప్లేట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫ్రెష్ క్యూకుంబర్ అండ్ క్యారెట్ సలాడ్, గ్రీన్ అండ్ టేస్టీ తోటకూర ఫ్రై, సాఫ్ట్ పొటాటో కర్రీ అండ్ లాస్ట్లో డెలీషియస్ చికెన్ విత్ కొంచెం హాట్ రైస్. అసలు సింపుల్గా ఉన్న ప్లేట్ చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. సో ఈరోజు మన లంచ్ టేస్టీ ఇలా కంప్లీట్ అయింది. ఫస్ట్ తోటకూర ఫ్రైతో స్టార్ట్ చేసి నెక్స్ట్ పొటాటో కర్రీ అండ్ లాస్ట్లో చికెన్ కర్రీతో ఫినిష్ చేసాం. నాకు ఈరోజు తోటకూర ఫ్రై అండ్ చికెన్ కర్రీ రెండు చాలా బాగా నచ్చాయి. మీకు ఈ ప్లేట్లో ఫస్ట్గా ఏం తినాలనిపిస్తుంది? తోటకూర ఫ్రైయా, పొటాటో కర్రీయా, లేక డిఫరెంట్గా చికెన్ కర్రీయా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్ బ్లాగ్స్ మీకు నచ్చితే మన వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎవ్రీడే ఫుడ్, సింపుల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే దెన్ ఈరోజు వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.